నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముంబైకి వెళ్ళారు. అక్కడ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆయన పరామర్శించారు. పవన్ కుడి భుజానికి వైద్యులు శనివారం ఆపరేషన్ చేశారు. దీంతో చంద్రబాబు గారు వెళ్ళి ఆయన్ను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి పైన ఆయన సతీమణి అన్నా కొణిదెల గారును కూడా వాకప్ చేశారు. చంద్రబాబు వెంట మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు. పవన్ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు గారు మీడియాతో మాట్లాడుతూ పవన్ గారి కుడి భుజానికి జరిగిన ఆపరేషన్ విజయవంతమయ్యింది. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించాను. పవన్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, వైద్యులు 3 వారాలు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఆయన రెండో భుజానికి సమస్య ఉంది, దానికి ఆపరేషన్ చేయాలా, ఫిజియోథెరపీ సరిపోతుందా అని వైద్యులు పరిశీలిస్తూ ఉన్నారని చెప్పి చంద్రబాబు గారు తెలిపారు. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దీన్షా పార్థివాల నేతృత్వంలో వైద్యుల బృందం పవన్ గారి యొక్క కుడి భుజానికి శనివారం సర్జరీ చేసింది. దీంతో నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించి ఆయన యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నారు.